వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగపూర్ గ్రామంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రభుత్వ కేంద్రాలలోనే లభిస్తుందని స్పష్టం చేశారు. ఎవరు మధ్యవర్తుల పాలవ్వకుండా రైతులు నేరుగా ప్రభుత్వ కేంద్రాలకు తమ పత్తి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనులు భూగర్భ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను అభివృద్ధి చేసి సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని విద్యార్థులు ఏకాగ్రతతో విద్య అభ్యసించాలని ఉన్నత స్థాయిలో రాణించాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ ప్రహరీ గోడ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు ఇతర సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. 2,05,00,000 రూపాయల నిధులతో చేపట్టిన జూనియర్ కళాశాల అదనపు గదులలో పరిపాలన విభాగం ల్యాబ్ ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరగడ్డం లేకుండా తీసుకో సీసీఐ వాళ్ళు కొంటారు. 8,110 రూపాయల చొప్పున సీసీఐ వాళ్ళు కొంటారు. ఒకవేళ ఎక్కువ తేమ లేకుండా రైతులందరూ మంచి డబ్బులు మీకు రావాలి కిందలకి అంటే మీరు పత్తిని మంచిగా ఎండబెట్టి తీసుకొని రావాల్సి వస్తుంది. తర్వాత కౌలుదారులు కూడా సార్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తారు సార్. 7 బస్సులు లాగిన్ రిజిస్ట్రేషన్ ఇస్తారు కౌలుదారులు. వాళ్ళు డైలీ దగ్గర కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర సంస్థ మనం ఈసారి కాటన్ ప్రొక్యూర్మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎంఎస్పి ప్రైస్ ఎంత ఉంటుంది, తేమ ఎంత ఉంటే ఎంత ఎంఎస్పి ఇస్తారని చెప్పి వారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టు తేమ ఎక్కువ ఉంటే ఎంఎస్పి ప్రైస్ తక్కువ అవుతుంది. సో తేమ మీరు మంచిగా డ్రై చేసుకొని తీసుకొస్తే ఎంఎస్పి ప్రైస్ కూడా మంచుకుంటుంది. పోయిన సంవత్సరం మీ అందరూ తెలుసు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని రోజుల తర్వాత మేము ఇంకెక్కువ ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పి ఆ రోజులలో చెప్పడం జరిగింది. అప్పుడు మన ఎంపీ వంశీకృష్ణ గారు చైర్మన్ కాటన్ కార్పొరేషన్తో ఢిల్లీలో కలిసి లేదు ఇక్కడ మా చెన్నూరులో ఎక్కువ తీసుకోవాలని చెప్తే అప్పుడు వారి పైన ప్రెషర్ తీసుకొచ్చి మన కాటన్ అంతా కూడా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈసారి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే మేము ఒక్కొక్క ఎకరానికి కేవలం 7 క్వింటల్లే తీసుకుంటాము ఎంఎస్పి ప్రైస్తో అని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి ఉత్తరం రాసింది, కాదు ఇది సరిపోదు, మాకు పోయిన సంవత్సరం ఏదైతే 12 క్వింటళ్ళు ఎకరానికి తీసుకున్నారో దాని ప్రకారంగానే మీరు మళ్ళీ ఈ సంవత్సరం కూడా తీసుకోవాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉత్తరం రాయడం జరిగింది. నేను కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇప్పుడే ఫోన్ చేసినాను, వారు బిజీ ఉన్నట్టున్నారు, లేపలేదు. కానీ నేను కూడా కేంద్ర మన ఎంపీ గారితో అక్కడ ప్రెషర్ పెట్టి ఇది సరిపోదు, మీరు 12 క్వింటలే ప్రొక్యూర్ చేయాలని చెప్పి వారిపైన కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కొన్ని విషయాలలో మన రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ఏది కేంద్రం పరిధిలో ఉంది, ఏది రాష్ట్ర పరిధిలో ఉంది, మనం అది ఆలోచించుకోవాలి. లేకుంటే ఒక్కోసారి నేను చూసిన అందరూ కూడా ఏది ఏమైనా కానీ ఎమ్మెల్యేనే రెస్పాన్సిబుల్ అని చెప్పి నన్ను సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ పెడతా ఉంటారు. మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము రెస్పాన్సిబుల్లో ఫాలో అప్ చేయాలి, లైజాన్ చేయాలి. నేను చేస్తా, మీ ఎమ్మెల్యేగా నేను చేస్తా. కానీ ఆ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో
రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, యూరియా సప్లై అయినా కానీ కాటన్ ప్రొక్యూర్మెంట్ అయినా కానీ ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. వాళ్ళే ప్రొక్యూర్ చేస్తారు, వాళ్ళే రెస్పాన్సిబుల్ దానికి. అయితే మీ అందరికీ నేను భరోసా ఏం ఇస్తున్నానంటే మా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ కోన కూడా విడిచేది లేదు. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి వారు ఏదైతే పోయిన సంవత్సరం 12 క్వింటల్ ఒక్క ఎకరానికి తీసుకున్నారో మళ్ళీ ఈ సంవత్సరం కూడా 12 క్వింటలే తీసుకోవాలని చెప్పి వారికి మేము డిమాండ్ చేస్తున్నాము. వారి పైన ఒత్తిడి చేస్తాము. नायक साहब आपको बोल रहे हैं हम पूरा 250 साल जो 8 क्विंटल लिया एक एकड़ में, ये साल भी 8 क्विंटल 12 क्विंटल लेना है, 7 क्विंटल, समझ गए ना? आप भी बोलिए आपके हायर अथॉरिटीज को, हमारे पे बहुत प्रेशर है, आप 12 क्विंटल करिए बोल के आप बोलिए, क्योंकि ये दिस ईयर ये संवत्सरम ये साल आपको हिंदी में बोल रहा हूँ क्योंकि ये आपका వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మంచిర్యాల పట్టణం ఆర్బీహెచ్వి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబల్లి రంగనాథ్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, బీజేపీ నాయకులు సామూహిక వందే మాతరం ఆలపన చేశారు. అనంతరం హర్ఘర్ స్వదేశీ ఘర్ స్వదేశీ కార్యక్రమంపై స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో భారతదేశం స్వతంత్రం కోసం పోరాటం చేయడానికి, దేశ ప్రజలను ఐక్యం చేయడానికి బంకిం చంద్ర చటర్జీ ఈ వందే మాతరం గీతం రచించడం జరిగిందన్నారు. వందే మాతరం దేశ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్ ఆత్మ నిర్భర్ భారత్ వికసిత భారత్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు ఉపయోగించి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, పురుషోత్తం, జాజు, దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, కమలాకర్ రావు, బియ్యాల సతీష్ రావు, అమీర్ శెట్టి రాజకుమార్, మట్టుపల్లి జయరామారావు, పల్లి రాకేష్, ఆవిడపు రాజబాబు, కాశెట్టి నాగేశ్వరరావు, బుద్దారపు రాజమౌళి, మేరడికొండ శ్రీనివాస్, బింగి సత్యనారాయణ, జగ్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. Right? Just like we say Bharat Mata ki Jai. When we say Bharat Mata, who is Bharat Mata? Bharat Mata is our mother. So we are saying Bharat Mata ki Jai. So Vande Mataram was composed 150 years back on November 7th. This year, November 7th, 2025, we are celebrating 150th anniversary of Vande Mataram song. Like your principal madam said, who wrote Vande Mataram song? Bankim Chandra Chatterjee. He wrote this song. Okay? This was written 150 years back. 150 years back we were under the British rule. So British were not allowing. British వాళ్ళు మనని పాట పాడనీయకపోతుండే, వందే మాత్రం అని ఎక్కడ కూడా అననీయకపోతుండే. అప్పుడు స్వాతంత్ర సమరంలో, స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరి నోట వందే మాత్రం అనే ఉంటుండే. చాలా మంది మహనీయులు వాళ్ళను ఉరిదీస్తుంటే, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని ఉరిదీస్తుంటే, వాళ్ళని హ్యాంగ్ చేస్తుంటే కూడా వాళ్ళ లాస్ట్ వర్డ్స్ వందే మాత్రం. సో ఇది మన ఫ్రీడమ్ మూమెంట్ లో, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ లో చాలా హిస్టారికల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి వందే మాత్రం. ఒక బ్రిటిష్ మూమెంట్, ఒక ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అనే కాదు, సస్య శ్యామల పాడిన మీరందరూ వాట్ డస్ దట్ మీన్? అదంతా కూడా మనం మన మదర్ నేచర్ ని వర్షిప్ చేస్తున్నాం. ఇట్లా వందే మాత్రం అనే సాంగ్ కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ is celebrating, has asked all of us to celebrate 150th anniversary of Vande Mataram with pride. So that's the reason why we all are here today. We should celebrate this song with pride. We should sing this song once again. Sloga పాడదాం, ఫాస్ట్ గా కాదు. ఓకేనా? పాడదాం అందరము, పాడతారా అందరూ? స్లోగా పాడదాము. వాళ్ళు పాడతారు స్లోగా, ఒక్కసారి వందే మాత్రం పాడదాం. దాని తర్వాత our Prime Minister has given a call. If India wants to become number 1 country in the world,
If India wants to become #1 country in the world by 2047, when did we get our independence? Right? We got our independence. When did we get our independence? August 15th, 1947. When will we complete 100 years? 2047. So by today, what is the year today? Which year are we in? So another 22 years. In 2047, in 2047, we want to be #1 country in the world. If we want to be the largest economy in the world, our Prime Minister has given a call that we should all buy Swadeshi products. Swadeshi products ante products that are made in India, products that are made in Telangana, products that are made in our own Mancherial. We should buy those products. Then our country will become #1 country in the world. So that's what we call as Swadeshi products. So today we will all take pledge that we will buy only Swadeshi products. Do you all know what is a Swadeshi product? Can someone give me an example of Swadeshi product? కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. మన స్వదేశీ ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళం అవుతాం. అవునా? అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా స్వదేశీ ప్రొడక్ట్స్ ఒకసారి ప్లెడ్జ్ తీసుకుందాం. దాని తర్వాత ఒకసారి వందే మాత్రం సాంగ్ రిసైటల్ ఉంటుంది. దాని తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. మాకు ఈ తొందరగా అతి షార్ట్ నోటీస్ లో కూడా అవకాశం కల్పించి మా బీజేపీ నాయకులకు అందరికీ ఇక్కడ మీతోటి ఈరోజు ఉదయం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ టీచర్స్ కి, స్కూల్ స్టూడెంట్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు. మళ్ళొకసారి మీకు అందరికి కూడా 150 years ఆఫ్ వందే మాత్రం మనం సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కార్ బ్లాస్ట్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. గ్రామాలలో ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కనిపించినట్లయితే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం దమ్మన్నపేట పోడు భూముల కోసం గత కొంతకాలం జరుగుతున్న పోడు భూముల సమస్యల పరిష్కారాలపై బుధవారం దండపల్లి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే లక్షలపేట ఫారెస్ట్ ఆఫీసర్ అధికారికి ఇవ్వాలని దండపల్లి నుండి లక్షలపేటకు పాదయాత్ర తరలివచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఆదివాసులపై మధ్యలో రిమాండ్కు తరలించే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనితో గంట పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఘర్షణలో 2 ఆదివాసీ మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వారిని హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తా కవరేజ్కి వెళ్లిన విలేకరులపై ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీనితో విలేకరులకు అధికారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ ట్రాఫిక్ క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేశారు.
ఈ కాలు మెల్ల మెల్ల చెప్పు జరిగింది ఒక్కరు మాట్లాడు ఏం జరిగిందో చెప్పు ఒక్కరు మాట్లాడు ఎవరు రమ్మన్నారు మమ్మల్ని ఆడుంటే తీసుకొచ్చుకొని ఉంటే మాకు జైళ్ళు ఉంటాయి మూడు భూములలో మమ్మల్ని బజార్కి తీసుకొచ్చి మమ్మల్ని బజార్ ఎందుకు వేయాలి సారు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ రమ్మని మన ఇటు తీసుకొచ్చింది సార్ మమ్మల్ని మాకు భూమి కక్కుతారని లేదా సార్ మాకు కోడి భూమి అంటే లేదా అది అసలు కక్కు లేదా సారు ఇంత జనం మమ్మల్ని ఇంత చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు సార్ పోలీసు వాళ్ళకు మాకెందుకు అడుకో ఫారెస్ట్ వాళ్ళు మేమే కరాలి సార్ మాము కోడి భూములకు మేమే ఆదివాసీ పీఠలము మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. చెన్నూరు మండలంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగిల్ డిజిట్ కి చేరువలో ఉష్ణోగ్రతలు ఉండడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఉన్ని, మందపాటి దుస్తులు, స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు, గ్లోవ్స్, సాక్స్ ధరించాలని సూచించారు. చలికాలంలో దాహం తక్కువగా ఉన్న శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని, గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం మంచిదని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోగాల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు.
ఇట్లా పెట్టుకో. సార్ షాపులు ఉన్నోళ్ళే ఫోటోలు నువ్వు ముందు చెప్పావు. ఓన్లీ క్యాప్ ఇస్తుంది మాత్రమే. క్యాప్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ రా భాయ్. చలో సంతోషం ఏంటి అదే శ్రీకాంత్ రెస్టారెంట్ మురళి చలికాట వచ్చిన ఫోటో తీసుకోండి అయితే మురళి మనం చలి తీవ్రత కోసం. చలి తీవ్రత చెప్పాలి. మనవాడంటే మనవాడు. కాదురా చలి తీవ్రత ఎక్కువ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే గత 3 రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులు, వృద్ధులు, నడి వయస్కులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాం. నమస్కారం. చెన్నూరు పట్టణంలో మనం చూసినట్టయితే గత వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది. మరి చలి తీవ్రత 11 నుంచి 26 మధ్యలో ఉంది. ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలో వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు, క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు. ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే, వ్యాయామం మాత్రమే. ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం, నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో రకరకాల మనకు రోగాలు, పాత రోగాలు కూడా తిరిగి వస్తాయని పెద్దలు అంటారు. కాబట్టి ఈ రోగాల బారి నుంచి దూరం పోవడానికి, మనం ఆరోగ్యాన్ని సజావుగా పెంపు చేసుకోవడానికి చక్కటి వ్యాయామం, నడక ప్రతిరోజు ఉన్నట్టయితే మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న బాబు దగ్గర నుంచి మరి మా గురువు గారైన పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద
చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం, వ్యాయామాలు చేయడం, రన్నింగ్ చేయడం, రకరకాల ఈ కసరత్తులు చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపు చేసుకోవాలని చెప్పి చెన్నూరు వాకర్స్ సొసైటీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. నేటి ఎస్ఎల్ఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.